పశ్చిమ బెంగాల్లో ఉనికే లేని దశ నుంచి ఇప్పుడు టీఎంసీ కంచుకోటని బద్దలు కొట్టే స్థాయికి ఎదిగింది బీజేపీ. ఒకప్పుడు 1-2 సీట్లే, ఇప్పుడు సెంచరీ సీట్ల మార్క్ను అందుకునే స్థాయికి చేరుకుంది. అసలు ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిచ్చారు? దీదీ ఎక్కడ ఫెయిల్ అయ్యారు? మోదీ ఎలా సక్సెస్ అయ్యారు? 15 ఏళ్లుగా బెంగాల్ని శాసిస్తున్న టీఎంసీని కమల దళం ఎలా దెబ్బకొట్టింది? ఉనికే లేని చోట ప్రభంజనం సృష్టించింది. కమల దళం ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైంది. బెంగాల్ గడ్డపై పురుడు పోసుకున్న భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని చేజెక్కించుకోవడం వెనుక 40 ఏళ్ల ప్రయత్నం ఉంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాలీ నేత అయినప్పటికీ బెంగాల్లో ఆ పార్టీ ప్రస్థానం అంత సులువుగా సాగలేదు. 1980వ దశకంలో అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలతో బీజేపీ రాజకీయ అరంగేట్రం చేసింది. 1991 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ క్రమంగా బెంగాల్లో విస్తరించింది. మమతా బెనర్జీతో 1998 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలిచింది. కాలక్రమేణా నిలకడగా తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ అధికారం కోసం టీఎంసీతో పోరాడటమే కాదు, ఆ పార్టీని మట్టి కరిపించే స్థాయికి ఎదిగింది బీజేపీ. బెంగాల్లో బీజేపీ ఎదుగుదలకు చాలా కారణాలున్నాయి. మతపరమైన ఏకీకరణ, ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి హిందుత్వ సంస్థల చురుకైన పాత్ర పోషించాయి. దీంతో ఒకప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెసులకు మద్దతుగా నిలిచిన ఓటర్లు క్రమంగా బీజేపీ వైపు మళ్లారు. మరోవైపు రాజకీయ రణరంగంగా మారుతున్న గ్రామీణ బెంగాల్లోకి ప్రవేశించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులేసింది. క్షేత్రస్థాయిలో మూలాలను పటిష్టం చేసుకోవడానికి బకింగ్ చంద్ర చటర్జీ, వివేకానంద లాంటి ప్రముఖుల పేర్లను ఉపయోగించుకుంది. అలాగే బీజేపీ బలపడటానికి రామ జన్మభూమి ఉద్యమం కూడా ప్లస్ అయింది. బంగ్లాదేశీ చొరబాట్లపై ఆందోళనలను లేవనెత్తింది. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయ ప్రచారం 1991 లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా 11.7% ఓట్లను సాధించింది. దీంతో బెంగాల్ ప్రజలు తమను ఆదరిస్తారనే నమ్మకం అధినాయకత్వానికి కలిగింది. బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో లెఫ్ట్ ఫ్రంట్ స్థానాన్ని బీజేపీ క్రమంగా ఆక్రమించింది. వామపక్ష ప్రభుత్వ భూ సంస్కరణలతో ప్రయోజనం పొందని గ్రామీణ ఓటర్లను సమీకరించడంలో బీజేపీ విజయం సాధించింది. 1997లో మమతా బెనర్జీ కాంగ్రెస్ ను వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ సమయంలో మమతతో పొత్తు పెట్టుకోవడాన్ని బీజేపీ మంచి అవకాశంగా భావించింది. కాంగ్రెస్, వామపక్షాలను వ్యతిరేకించిన మమత అప్పట్లో బీజేపీని స్వాగతించారు. 1998 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ కలిసి పోటీ చేయగా తొలిసారి ఒక లోక్సభ స్థానాన్ని మాత్రమే కమలం గెలుచుకుంది. ఈ మైత్రి 1999 లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగడంతో బీజేపీ 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. 2001లో పొత్తు విచ్ఛిన్నం కావడంతో 2004 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ ఓటు బ్యాంకును పెంచుకుంటూ 2009లో 1, 2014లో 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయిన బీజేపీ 2016లో 3 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచింది. 2019లో 40% ఓట్లతో 18 లోక్సభ స్థానాలు, 2021 ఎన్నికల్లో 39% ఓట్లతో 77 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 2021 ఎన్నికల ముందు టీఎంసీలోని కీలక నేతలను బీజేపీ తన వైపు తిప్పుకుంది. మమతా కుడిభుజం లాంటి సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఆయన నందిగ్రామ్లో దీదీని ఓడించి సంచలనం సృష్టించారు. టీఎంసీ అంటే గిట్టని వర్గాలను తమ వైపు తిప్పుకోవడం, హిందుత్వ ఎజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడం, మోదీ, షా ద్వయం కారణంగా 2021 ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో దాదాపు గెలిచినంత పనిచేసింది. అయితే అప్పుడు మమతకు మహిళలు, ముస్లింలు అండగా నిలవడంతో బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. నాడు ఓడిపోయిన కాంగ్రెస్, కమ్యూనిస్టులను వెనక్కి నెట్టి బెంగాల్లో ప్రధాన శక్తిగా ఎదిగింది. నేడు సూపర్ డూపర్ విక్టరీ కొట్టింది. ప్రమాణ స్వీకారానికి వస్తానని బ్యారక్పూర్ ర్యాలీలో ప్రధాని మోదీ కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇప్పుడది నిజం చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్ కోటను కూల్చేందుకు దశాబ్దాలుగా ప్రయత్నించిన కమల దళం మొత్తానికి తన కలను నెరవేర్చుకుంది. సంబరాల్లో మునిగిపోయింది.